రేడియో అదుర్స్ శ్రోతలకు నమస్కారం. రేడియో అదుర్స్ సమర్పించు పాలిటిక్స్ ఆన్ రేడియో అదుర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో 3 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర వహిస్తూ రాజకీయాలకు ఒక క్రొత్త ఒరవడిని, సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చి పరిపాలనా రంగానికి హైటెక్ సొగసులద్ది పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న విశిష్ట నేత రాష్ట్ర మాజీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 1950వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు చంద్రబాబు. ప్రక్క ఊరైన శేషాపురంలోని ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, చంద్రగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 1972వ సంవత్సరంలో డిగ్రీ, 1974వ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు. సహజంగానే నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబు కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే పలు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సెలవు రోజుల్లో తన తోటి విద్యార్థి మిత్రులను కూడగట్టుకుని పరిసర గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రజాసేవ చేయాలంటే అందుకు సరైన వేదిక రాజకీయాలేనని భావించి ఆ రంగం వైపు ఆసక్తి కనబరిచారు. 1976-77లోనే శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని నామినేషన్ వేసిన స్థానిక కారణాల వల్ల విరమించుకున్నారు. తర్వాత యూత్ కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీకి బాగా దగ్గరయ్యారు. యువజనుల కోటాలోనే 1978 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ సంపాదించి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నియమితులై 28 ఏళ్ల అత్యంత పిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు చంద్రబాబు. రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రముఖ నటులు శ్రీ ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరితో 1981 సెప్టెంబర్ 10వ తేదీన చెన్నైలో చంద్రబాబు నాయుడు వివాహం జరిగింది. వీరికి ఒకే కుమారుడు నారా లోకేష్ బాబు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి చేతిలో 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మామ ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు చంద్రబాబు. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్రావు వల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో ఎన్టీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆయన సమర్థతను, రాజకీయ చతురతను గుర్తించిన ఎన్టీఆర్ చంద్రబాబును తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన తను ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. దీంతో ఆయనకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 5 ఏళ్ల తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చంద్రబాబు ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. 1993 సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుపతిలో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. అటు పార్టీలోనూ ఇటు పరిపాలనా వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోక్యాన్ని చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకించేవారు. ఈ సంఘర్షణలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పక్షం వహించడంతో ఇక పార్టీ, ప్రభుత్వ మనుగడ దృష్ట్యా చంద్రబాబు తన మామ ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి 1995 సెప్టెంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. అప్పటి నుండే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా 1999 అక్టోబర్ 11న చంద్రబాబు రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి 1995 నుండి 2004 వరకు 8 సంవత్సరాల 8 నెలల 13 రోజుల పాటు అత్యధిక కాలం రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. 2003 అక్టోబర్ 1వ తేదీన
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా అలిపిరి వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని చిన్న గాయాలతో బయటపడ్డారు. తర్వాత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా 294 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుని ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలోని నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఓటమికి కారణం 2004కి పూర్వం రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు కాటకాలు, వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ స్తబ్దత, రైతుల ఆత్మహత్యలుగా పరిశీలకులు భావించారు. ఇక ముఖ్యమంత్రిగా వీరి పరిపాలన తీరు చూస్తే మిగతా ప్రభుత్వాలకు భిన్నంగా జనాకర్షక పథకాలు కాకుండా జన్మభూమి, నీరు మీరు, పచ్చదనం, పరిశుభ్రత, దీపం, శ్రమదానం, ఆదరణ వంటి పథకాలతో పాటు ఉత్తమ పాలన, సాంకేతిక అభివృద్ధి, ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాల మీద దృష్టి కేంద్రీకరించారు. దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. తనది స్మార్ట్ గవర్నమెంట్ అని ఆయనే అనేవారు. స్మార్ట్ అంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వహణని పూర్తిగా కంప్యూటరైజ్ చేసిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన్ని సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలుచుకునేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాశ్చాత్యులకు సైతం ఆయన అభిమాన భారతీయుడుగా ఉండేవారు. బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ను సందర్శించి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇంతేకాక ఇండియా టుడే మ్యాగజైన్ వారి ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు, ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, టైమ్ ఏషియా వారిచే మెంబర్ ఆఫ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ డ్రీమ్ క్యాబినెట్ అండ్ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నుకోబడ్డారు. అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గౌరవార్థం నాయుడు డేని ఏర్పరిచారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నేషనల్ ఐటీ ప్యానెల్ చైర్మన్ గా వ్యవహరించారు చంద్రబాబు. అమెరికాలోని ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురిస్తున్న ప్రాఫిట్ మాసపత్రిక చంద్రబాబును ప్రపంచంలో పనిచేసే 7 అద్భుతాల్లో ఒకరుగా అభివర్ణించింది. ఎక్కడో ఒక మారుమూల పల్లెలో సామాన్యుడుగా జన్మించి తన అసాధారణ ప్రతిభతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసి జాతీయ స్థాయిలోనూ తన రాజకీయ చతురతను ప్రదర్శించి అటు అంతర్జాతీయ నాయకులను సైతం ఆకర్షించి తన ప్రత్యేకతను చాటుకున్న చంద్రబాబు నాయుడు గత 7 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన నిలబడి వివిధ సమస్యలపై పోరాటాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాదును సుందర నగరంగా తీర్చిదిద్దినా, రాష్ట్రానికి హైటెక్ సొబగులద్దినా, పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న, అన్నదాతను విస్మరించానన్న నిజాన్ని ఆయన ఇటీవల అంగీకరించారు. పొరపాట్లను హుందాగా స్వీకరించి అపజయాలను సోపానాలుగా మార్చుకునే వారికి విజయం చేరువలోనే ఉంటుంది. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటే ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారిని సంతృప్తిపరచగలవారే నిజమైన నేతలు. చంద్రబాబు గారికి గుడ్ లక్ చెబుతూ మరోసారి మరో రాజకీయ నాయకుని గురించి చెప్పుకుందాం. అంతవరకు వినండి ఎల్లప్పుడూ తెలుగువారి గుండె చప్పుడు మీ రేడియో అదృశ్లో.